ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా రాజకీయ మంటలు చల్లారడం లేదు. గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటుండగా ఓడిపోయిన వైసీపీ లీడర్లు గప్చుప్పయ్యారు. చాలా మంది వైసీపీ అభ్యర్థులు ఎక్కడా కనిపించడం లేదు. ఇక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి రోజా ఇంటి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలువెత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పవన్ ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు రోజా. అయితే కౌంటింగ్ తర్వాత నుంచి ఆమె కనిపించడం లేదు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, రోజా ఇంటి ముందు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, దీని గురించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రోజా ఇంటి ముందు భారీగా కట్టిన పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కలకలం పెడుతోంది. ఎందుకంటే ఎన్నికల్లో రోజా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది. జనసేన నాయకులు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది కదా. అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసిన రోజా కూడా కార్యకర్తలు గలాట కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2024 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సైలెంట్ గా ఉన్నారు వైసీపీ నేతలంతా. అయితే ఓటమి గల కారణాలను వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎలా ఓడిపోయామని చెప్పేసి ఇప్పుడు కేవలం 11 సీట్లే మనకు ఎలా వచ్చాయి, ఏ విధంగా మనకు ఓడిపోయారో విశ్లేషించుకుంటారు. అయితే మంత్రి ఆర్కే రోజు అయితే ఈ ఓటమితో స్పందించారు. నిన్ననే ఆమె ట్వీట్ కూడా చేశారు. ఎన్నికల తర్వాత అప్పుడు కౌంటింగ్ తర్వాత కనుమరుగైన రోజా ఎక్కడ కనిపించలేదు. 2 రోజుల కిందటే సినీ నటుడు అర్జున్ కూతురు పెళ్లి రిజిస్టర్ లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆమె ఒక ట్విట్టర్ ద్వారా స్పందించింది. అంటే రాష్ట్రంలో పరాజయం పైన చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాము, గౌరవంగా కలిసి తిరుగుదాము, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామంటూ కూడా ఆమె కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచి కూడా నగర్లో రోజా ఓడిపోతారంటూ కూడా ప్రచారం జరిగింది. వైసీపీ ఓడిపోయే మొదటి సీటు నగరే అని అంటూ కూడా చాలా మంది వ్యాఖ్యలు చేశారు. అలాగే పలు సర్వేలు కూడా నగర్లో రోజా ఓడిపోతుంది, ఖచ్చితంగా ఆమె ఓటమి ఖాయమంటూ కూడా అంచనాలు చెప్పాయి. అయితే రోజా మీద నమ్మకం ఉంచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఆమెకు టికెట్ కేటాయించినారు. అయితే ఈ హవాలో అయితే రోజా ఓడిపోయింది. ఆమె కూడా వ్యతిరేకతకు తోడు వైసీపీలోని మరో వర్గం తిరుగుబాట ఎగురవేయడము పలు కారణాలతో ఆర్కే రోజా ఘోర పరాజయం పాలయ్యారు. అయితే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో 45 ఓట్ల భారీ మెజార్టీ తేడాతో రోజా ఓటమి చూస్తారు. ఎందుకంటే నగరిలో రోజా సోదరులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు తోడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద రోజా చేసిన వ్యక్తిగత విమర్శలు కూడా ఆమె ఓటమికి కారణమని చాలా మంది అనుకుంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి కృష్ణనారాయణ 858 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందిన రోజా 2019 ఎన్నికల్లో గాలి కృష్ణనారాయణ గాలి భానుప్రకాష్ మీద 2708 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కినారు. అయితే 2024 ప్రస్తుత ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న రోజా ఆశలపై ఇప్పుడు ఆమె వర్గంలోని వ్యతిరేక వర్గంతో పాటు ఓటర్లు కూడా ఆమెకు తీర్పు చెప్పారు, ఓటమి సూచించారు. అయితే ఈ ఓటమి తర్వాత సైలెంట్ మోడ్ లో ఉన్న రోజా తొలిసారిగా నేను ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే మేము సిగ్గుపడాలి కానీ మంచి చేసి మేము ఓడిపోయినాము, గౌరవంగా కలిసి తిరుగుదాము, ప్రజల గొంతుకునే ప్రతిధ్వనిద్దాం అంటూ ఆమె ట్వీట్ చేశారు. కార్యకర్తలు ఓ రకంగా ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు రోజా దూరం అవుతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే రోజా ఓడిపోయిన తర్వాత ఆమె తిరిగి సినిమాలో నటిస్తారు, రాజకీయాలకు దూరంగా ఉంటారు, మళ్ళీ జబర్దస్త్ లో నటిస్తారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వచ్చారు. అయితే ఈ వార్తలన్నీ కొట్టుపారేసే విధంగా రోజా ఈ ట్వీట్ చేసినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు రోజా ఇంటి ముందు ఈ పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. గతంలో కూడా రోజా రాష్ట్ర పర్యాటక యువజన సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా రోజా ఇంటి ముందు జనసేన పార్టీ నాయకులు చెరగొట్టారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కిరణ్ రాయను నగర కోర్టులో హాజరుపరిస్తే 41 నోటీస్ ఇచ్చి ఆయన బెయిల్పై విడుదల చేశారు. అయితే కిరణ్ రాయల్ బెయిల్పై విడుదలైన తర్వాత నగరంలో భారీ
భారీ ర్యాలీ నిర్వహించి ఒకవైపు వర్షం కురుస్తున్నా కూడా అప్పట్లో ర్యాలీగా వెళ్లి మంత్రి రోజా ఇంటి సమీపంలో జనసేన నాయకులు కాసేపు ఆగి ఆమె ఇంటి ముందు తొరగొట్టారు. ఇది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఇప్పుడు రోజా ఓడిపోయిన తర్వాత ఆమె నగరి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఇంకా ప్రత్యక్ష రాజకీయానికి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఉద్దేశంతో ఇప్పుడు ఒక కవింపు చర్యగా మనం అనుకోవచ్చు. రోజా ఇంటి ముందర ఈ భారీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు అక్కడ సాయి ప్రసాద్ దీని మీద రోజా ఏమైనా స్పందించారా? స్పందిస్తే ఎలాంటి వ్యాఖ్యలు చేశారు రోజా? అయితే ప్రస్తుతం వరకు అయితే ఇంకా రోజా స్పందించలేదు సోమ. ఇప్పుడు ఎందుకంటే గతంలో ఎన్నికల కంటే ముందు జనసేన పవన్ కళ్యాణ్ ని భారీ స్థాయిలో విమర్శించింది. ఈ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూనే ఆమె అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాలకు కారణమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఇంటి ఎదురుగా జనసేన కార్యకర్తల ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం కూడా కొంచెం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వరకు అయితే ఇంకా రోజా స్పందించలేదు. అంటే మరి కాసేపట్లో ఆమె స్పందించే అవకాశం కూడా ఉంది సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.